నుంచి 2000 వరకు మంచిర్యాల ఎస్బీఐ చీఫ్ మేనేజర్గా సేవలు అందించారు. వరంగల్లో ఏజీఎంగా చేసి హైదరాబాద్లో ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యారు. వీరు సైన్స్ అండ్ లాలో గ్రాడ్యుయేట్ చేశారు. లయన్స్ క్లబ్లో 35 సంవత్సరాలుగా వారు ఎనలేని సేవలు అందిస్తున్నారు. హైదరాబాద్లో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా, జోన్ చైర్మన్గా, రీజన్ చైర్పర్సన్గా పదవి బాధ్యతలు చేపట్టి ఎంతో సేవ చేశారు. వీరు ఎన్నో దేశాల నాద యజ్ఞం అనే ప్రోగ్రాంలో వీరు చాలా ముఖ్య పాత్ర వహించారు. వృత్తిపై గౌరవం, మిత్రులను కలిగి ఉండడం అద్భుతం కాదు, వేల సమస్యలను తీర్చగల మిత్రుడిని కలిగి ఉండడం అద్భుతం. ఇలాంటిది మా నాన్నగారికి వారికి ఉన్న స్నేహబంధం. ఇంకొక విషయం కూడా ఇక్కడ మెన్షన్ చేయకుండా ఉండలేను. ఈరోజు మేము మా స్వగృహం మల్కాజ్గిరిలో ఉంది. మేము ఇవాళ మా స్వగృహంలో ఉన్నామంటే కూడా రీజన్ కూడా వారే. అట్లా లోన్ అది మాకు శాంక్షన్ చేయించి వెంటనే మేము ఇవాళ దానికి కూడా ఎప్పటికీ లైఫ్ టైం కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తున్నాం. చాలా సంతోషపడుతున్నాం. సురేఖామూర్తి గారికి మా మద్దలు మరియు మా మద్దలు సన్మానం చేస్తారు. మరి చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైము మేము ఫ్యూచర్లో మేము ఎప్పుడు పిలిచినా తెచ్చేసి పూర్తిగా ఐఎస్ఆర్ఓ ఇస్రో డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్, గ్రూప్ డైరెక్టర్ వరకు వివిధ ఉన్నత పదవులను అలంకరించారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చరిత్రలోనే అత్యంత భారీ ప్రయోగం, ఒకేసారి నింగిలోకి 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఇస్రోకు అసాధారణ ఘనత పాదాక్రాంతమైంది. వీరు కీలక పాత్ర వహించిన అద్భుత ప్రయోగాల్లో దేశాన్ని స్వావలంబన దశకు చేర్చి చారిత్రక మైలురాయిని అధిగమించిన శాస్త్రవేత్తల బృందానికి ఆ శేష హిమాచలం పలుకుతోంది జేజే. రోహిణి ప్రాజెక్టులో అబ్దుల్ కలాం గారితో కలిసి వర్క్ చేసిన ఘనత వీరిది. అంటార్కిటికాలో గ్రౌండ్ స్టేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఆర్థికంగా సహాయం చేశారు. వారి సహోద్యోగుల చేత పీపుల్స్ లీడర్ విత్ హ్యూమన్ టచ్ అని కొనియాడబడిన గొప్ప వ్యక్తి వీరు. ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం చేత ఉత్తమ సైంటిస్ట్ అవార్డును సొంతం చేసుకున్నారు. పదవి విరమణ తర్వాత కూడా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ లో వారి అమూల్య సేవలు అందిస్తున్నారు. ఇది వారి అఫీషియల్ మ్యాటర్. మేము కూడా మా ఫీలింగ్స్ కూడా మేము వారికి చెప్పాలి. మా మనసులో వారంటే మాకేం ఫీలింగ్ ఉందనేది కూడా నేను చెప్తున్నాను. ఈజ్ ఏ ట్రీ ఆఫ్ నాలెడ్జ్. జీవన పోరాటంలో ప్రవేశించే యువతకు స్ఫూర్తి ప్రదాత. ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించిన నిరాడంబరుడు. ఎంత తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండి సమయం వచ్చినప్పుడు సామర్థ్యం చూపించే నిజమైన జ్ఞాని. పదువురి శ్రేయస్సు కోసం పాటుపడడం, ఓర్పు కలిగి ఉండడం, గర్వం లేకపోవడం, పూజనీయులను గౌరవించడం, వినయ విధేయతలు కలిగి ఉండడం వారి ప్రత్యేకతలు. ఆయన మాట ఒక వేదవాక్కు, ఆయన మాట ఒక యజ్ఞ సంభారం, ఆయన మాట ఒక శిలాశాసనం. స్నేహం అనే నందనవనంలో పూల పరిమళాలను గుబాళింపజేస్తుంది వారి స్నేహం. స్నేహ కిరణాలను గుబాళింపజేసే దినకరుడని వీరికి పేరు. సన్నిహితుడు, ఆప్తుడు, బాంధవుడు, ఇలా వీరికి ఎన్నెన్నో పేర్లున్నా అన్ని ఆపాత మధురమే. ప్రతి ఒక్కరూ ఆయన సాన్నిహిత్యాన్ని ఇష్టపడతారు. శిలగా ఉండడం కన్నా శిల్పంగా ఉండాలన్న సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి. వసంతం ప్రవేశించగానే ఈశ్వరుడి తపోవనంలో పూలు ఒకదానితో ఒకటి పోటీపడి పూస్తాయి. అలాగే ఈ ఈశ్వరుణ్ణి చూడగానే ప్రతివాడి హృదయ కమలం వికసిస్తుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండడమే వీరి ప్రత్యేకత. ఇంటి పేరు మారుపాక, మాట తీరు మైసూరు పాకం. వీరి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు. వీరి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు. వీరికి ఎన్నో విజయాలను తెచ్చిన లక్ష్మి ఈ విజయలక్ష్మి గారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందనడానికి నిదర్శనం ఆవిడ. వెన్నెల పంట లాంటి వైవాహిక జీవితాన్ని కన్నుల పంటగా మార్చుకున్న జంట వీరిది. ఇద్దరిది ఒకే మది. నింగిని నేలను ఒకటిగా ముడివేసే దారమది. మాటలకు అందని, అక్షరాల్లో ఇమడని, విడివడడం తెలియని హృదయానుభూతి. అంతరాలన్నింటికీ ఎంతో అతీతంగా సాగే ఆ సుధారస మాధుర్యమే వారి దాంపత్యం. వారు అంతరిక్షంలోకి క్షిపణులను, దయచేసి ఇది వినండి,
వారు అంతరిక్షంలోకి క్షిపణులను పంపడంలో అందవేసిన చెయ్యే కాక ఆమె హృదయ సామ్రాజ్యంలోని ప్రేమ మందిరంలోకి ప్రేమ అనే పూల బాణాన్ని వదిలిన నవ మన్మధురి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో వీరికి రేవతికి చాలా కృతజ్ఞతలు. అంటే ఇంతవరకు దీనికి అరుణ్ను నాకు తెలియదు, అయినా స్వీకరిస్తున్నాను. నాకు సంగీతం గురించి ఓనమాలు అంటే కొంత ఏబిసిడీలు తెలిసింది. నాకు ఈ స్వయం భట్ల ఫ్యామిలీతోని అనుబంధం అయినప్పటి నుంచి తెలిసింది. అంతకుముందు మాకు సంగీతం అంటే తెలియదు. ఇక సైంటిస్ట్కు ఈ సంగీతానికి రిలేషన్ ఏంటి అనేది ఒక ఆలోచన వచ్చింది. సైన్స్, మ్యూజిక్ ఆల్సో ఇస్ సైన్స్. Science is nothing, music is nothing but a mixture of amplitude, frequency, ragam, talam, or shruti, ఇవన్నీ ఫ్రీక్వెన్సీ, ఆంప్లిట్యూడ్కి సంబంధించింది. దీనికి అన్నిటికీ కావాల్సింది మ్యాథమెటిక్స్, ఫోరియర్ ఈక్వేషన్స్. సో దీనికి కావాల్సింది ఒక మీడియం. మూర్తి గారు చాలా బాగా చెప్పారు నా గురించి. దీనికి కావాల్సిన ఒక మీడియం. అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు అంతరిక్షంలో మేము ఇన్ని ప్రయోగాలు చేస్తున్నాం కదా, ఒక 20 ఏళ్ళ తర్వాత చంద్రమండలంలో మేము ఒక కాలనీ కట్టకపోతున్నాం. అయితే ఇమాజినేషన్ ఇది చంద్రమండలంలో కాలనీ కడుతున్నాం, కానీ అక్కడ ఈ మీడియం లేదు. దేర్ ఇస్ నో ఎయిర్, దేర్ ఇస్ నో వాటర్. మరి సంగీతం ఎలా, ఇలాంటి సంగీత కచేరీలు అక్కడ ఎలా చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. ఇదే పిలుస్తారు రాళ్ళు అక్కడికి వచ్చి సంగీత కచేరీ ఎలా చేస్తారు, ఏ విధంగా దాన్ని ఈ కాలనీలో షూట్ చేయాలని ఒక ఆలోచన వచ్చింది. దీనికి పరిష్కారం వస్తుంది అనుకోండి, సైంటిస్టులు కనుక్కుంటారు, పరిష్కారం డెఫినెట్గా వస్తుంది. తర్వాత నా గురించి చెప్పిన టూకీగా ఇస్రో గురించి జాయింట్ కలెక్టర్ మూర్తి గారు చాలా చక్కగా చెప్పారు. ఆర్యభట్ట నుంచి లేటెస్ట్ GSLV Mark 3 దాకా చాలా చక్కగా వివరించారు. నిజంగా మీ విజ్ఞానానికి హ్యాట్స్ ఆఫ్. చాలా చక్కగా చెప్పారు, సంతోషం. ఇలాంటి కార్యక్రమం చేసినందుకు మమ్మల్ని అందరినీ ఆ విధంగా ఆనందం చేసినందుకు విన్సెంట్ రాళ్ళకు, అది సహా ఆర్టిస్టులకు, ముఖ్యంగా జయరాం గారికి కృతజ్ఞతలు. వసతిగా మరి మన ప్రియతమ ఆత్మీయ అతిథి పెద్దలు మూర్తి గారు డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ గంటా శ్రీనివాసరావు గారి తనయుడు గంటా రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ జయదేవ్ సినిమాలో మణిశర్మ గారి దర్శకత్వంలో ఒక మంచి గీత మొదలగు సినిమాలో వీరు పాటలు పాడారు. ఈ మధ్య కీరవాణి గారి దర్శకత్వంలో లచ్చిందేవికి ఓ లెక్కుంది సినిమాలో పాడారు. వీరు దేశ విదేశాలలో స్వరాభిషేకం వేదికపై వీరి మధుర గానంతో భారతీయ సంగీత వైశిష్ట్యాన్ని ప్రపంచానికి చాటారు. అత్యున్నత పురస్కారాలు పొందిన ఘనత వీరిది. వీరి పెళ్లి చూపులు సినిమాలో గాత్రం వీరికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చింది. గత నెలలో పెళ్లి చూపులు నేషనల్ అవార్డ్స్ ఫంక్షన్ కి ఆస్ట్రేలియాకి వెళ్ళొచ్చారు. కంఠశాల లాంటి కంఠం వారికి భగవంతుడు ఇచ్చిన గొప్ప వరం. ఆయన పాడే ప్రతి పల్లవి సంగీత భారతికి ఒక పల్లకి, ప్రతి చరణం శ్రీవాణికి ఒక కంఠాభరణం. ఘంటసాల పాటల్లో ఎలాంటి పాట పాడాలన్నా వారికే చెల్లింది. మాధుర్యమైన బాణాలను తన తూణీరంలో ఇముడ్చుకున్న పాటల యోధుడు. వారి పాట వెన్నెల రాత్రి మత్తుల, పెళ్లిడికొచ్చిన పడుచుదనం సిగ్గులా కవిస్తుంటుంది. రెండు మనస్సులు మనస్సు విప్పి మాట్లాడుతున్నట్లుగా, వెన్నెల వాకిట్లో ముత్యాల ముగ్గు వేసినట్టుగా, మగ కోకిలన్నీ కచేరీ చేసినట్లుగా ఉంటుంది. వారు ఘంటసాల పాటల టంకు పెట్టి వారి పాటలు ఎంత జొల్లుకున్నా తరగని తేనె చుట్టలు. అందుకే సంగీత ప్రియులంతా ఆయన పెట్టి ఈ ఘంటసాల గారికి మాకు ఆదిలాబాద్ బాలసుబ్రహ్మణ్యం గారే పరిచయం చేశారు. ఆదిలాబాద్ బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఎవరని మీ సందేహం? మా బాబాయ్ గారైన రాజారాం గారు 3 times పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా చేశారని చెప్పడానికి గర్వపడుతున్నాను.
వారు సభకు పరిచయం. ఈయన రాముడి లాంటి రాజు. హీఈస్ నాట్ ఓన్లీ ఏ కింగ్, హీఈస్ ఏ కింగ్ మేకర్. విల్సన్ హెరాల్డ్ గారిని మన ఈ విధంగా సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు ఎత్రాయేశ్వరరావు గారి దగ్గర నుంచి బడి శర్మ వరకు వాయిస్తూనే ఉన్నారు చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్స్ కింద. వారు ఇంకా అభివృద్ధి చెంది అనేక సార్లు టీవీలో కూడా కనిపిస్తుంటారు. వారికి అభినందనీయంగా ఈ చిట్టి సన్మానం. థ్యాంక్ యూ సార్. గ్రేట్. అలాగే శివరాం గారు అనేక మా ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ లో ఇప్పటికీ పాల్గొన్నారు. అలాగే డబ్లిస్ట్ మోహన్ గారు, అనిల్ గారు సార్ ఇక్కడ సార్ 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 ఆదిలాబాద్ జిల్లాకు మీరు దేశం వల్ల అందరినీ సన్మానిస్తారు. ఆయన మనం సన్మానించే అవకాశం దొరికినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. సార్ 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 गले से लगाया है जिंदगी गले लगा ले जिंदगी। గోవింద్ దేశపాండే గారికి చాలా సన్నిహితులు. వారిని మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తాము. మనస్సు నిర్మలంగా ఉంటే జీవితం ఆహ్లాదకరంగా ఉంటుందనడానికి వారే ఉదాహరణ. ఆయనకు అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేయడం వారి ఎంతో ఒదిగి ఉండడం వారికే చెల్లింది. ఈ కార్యక్రమానికి మేము పాత్రధారులు మాత్రమే, ఆయన అదృశ్య సూత్రధారులు. మా నమ సుమనస్సులు. चंद्रकलाधरी ईश्वरी
శివశంకరి శివానంద లహరి శివానంద లహరి శివశంకరి శివశంకరి శివానంద లహరి శివశంకరి శివశంకరి శివానంద లహరి శివశంకరి చంద్రకళాధరి ఈశ్వరి ధనిధ ధనిధ నవధనిధ ధనిధ 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 చంద్రకళాధరి ఈశ్వరి ధనిధని చంద్రకళాధరి ఈశ్వరి ధనిధ మా పదనిధ హరిగల్మ పని ధనిధ మా పని ధని ధని పని ధని 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 గాని ధని 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 పని పమ పమ గమని ధని సరిమ పని ధాని సరిమ పని ధాని సరిమ పని ధాని చంద్రకళాధరి ఈశ్వరి చంద్రకళాధరి ఈశ్వరి మేమంతా ఎంతో పాడుతున్నాం. ఓకే, ఎంత అద్భుతమైన మాటలు. కవిత్వం కూడా ఒక పెద్ద ఎత్తున జనాల్ని తన్మయత్వం చేసేటటువంటి రీతిలో మేము పాడతారు వారికి. ఆదిలాబాద్ బాలసుబ్రహ్మణ్యం గారు, మా ఆదిలాబాద్ బాలసుబ్రహ్మణ్యం గారు, వారి దయ నన్ను ఇంట్రొడ్యూస్ చేసి వారు మేము ఆదిలాబాద్లో ఇద్దరం కలిసి వర్క్ చేశాము. అక్కడ ఆలింగ రేడియోలో గురువుగారు అక్కడ ఆ అనుబంధంతో వారి కుటుంబానికి పరిచయమైన నేను ఇంత కూడా ఇంత వారి జీన్స్లో ఉండే
సో దానికోసం ప్రత్యేకంగా మరి ఒకసారి నా చేతులెత్తి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అందరూ కూడా విచ్చేసి నన్ను ఆశీర్వదించినందుకు ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ గురుగారు కోటిచింతలు మోహన్ గారిని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తాను.